సో ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా, అంటే ప్రతి ఒక్కరికి, సీనియర్ లీడర్స్కి, సిఎండి సార్కి అండ్ బీబీజీ ఆర్గనైజేషన్కి, సో ప్రతి సూపర్ కోర్ అండ్ సీనియర్ కో లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మనం ఏదైతే స్వాతంత్రాన్ని పొందామో, సో మనం ఇప్పుడు ఏదైతే ఎంజాయ్ చేస్తున్న ఈ స్వాతంత్రం ఉందో, గత 78 సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకిచ్చినటువంటి అవకాశం అనేది. సో ఈరోజు మనం ఇలా స్వాతంత్రంగా బతకడం కోసం గాంధీ గారు, ఒక నెహ్రూ గారు, ఒక భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మహనీయుల పేర్లు ఉంటాయి. సో అందులో మెయిన్గా మనం ఈరోజు ఈ స్వాతంత్ర పొందడానికి మెయిన్ లీడర్గా ఎవరిని చెప్పుకుంటామంటే మహాత్మా గాంధీజీని చెప్తున్నాం. ఎందుకు అంటే మహాత్మా గాంధీ గారి సంకల్పం అలాంటిదండి. సో 1,40,00,000 ప్రజలకి ఈ స్వాతంత్రాన్ని ఇవ్వడం కోసం, అంటే ఆ రోజు నాకు కౌంట్ చెప్పట్లేదు, ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్న కౌంట్. సో 1,40,00,000 మందిని మనం స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేయడం కోసం ఒక లీడర్గా నిల్చున్నారు ముందు. సో ప్రతి ఒక్కరు అతనికి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కదలొచ్చారు, ప్రతి ఒక్కరు లీడర్గా నిల్చున్నారు. బట్ స్వాతంత్రం తేవాలి అన్న సంకల్పం గట్టిగా ఎవరికి ఉంది అంటే గాంధీ గారికే ఉంది. సో ఎందుకంటే అతను ఒక లీడర్గా ముందు నిల్చున్నారు కాబట్టి అతనికి సపోర్ట్ చేసిన ప్రతి లీడర్ కూడా ఈరోజు స్వాతంత్రాన్ని మనం తెచ్చిపెట్టారు. సో మీరు, అంటే మన దేశానికి స్వాతంత్రం చేయడానికి గాంధీ గారు అంత సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి తీసుకొచ్చారు. మరి మీరు మీ ఆర్థిక స్వాతంత్రం కోసం మీరు ఒక లీడర్గా ఎందుకు నిల్చోలేకపోతున్నారు? సో మీ కుటుంబానికి, అంటే మన కుటుంబం బాగుపడితేనే మన దేశం బాగుపడుతుందండి. సో మీరు మీ కుటుంబం అని స్వార్థంగా మీరు బాగుపడ్డప్పుడు, ప్రతి ఒక్కరు అలా ఆలోచించినప్పుడే మన దేశానికి మనం ఒక మంచి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వగలుగుతాం. సో ఆ సంకల్పంతో మనకు 2007లో కూడా వన్స్ అగైన్ మళ్ళీ ఒక స్వాతంత్రాన్ని స్టార్ట్ చేశారు మన సిఎండి సార్. సో 2007లో మనకి బీబీజీ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి సో మాట్లాడే ఏదైతే వాక్ చాతుర్యం ఉందో, సో అలాగే మనం జీవించే హక్కు ఉందో, అలాగే మనకు ఆర్థికంగా స్వేచ్ఛ పొందే హక్కు కూడా మనకు ఒకటి ఉండాలి అనేది సార్ తీసుకొచ్చిన ఒక మంచి నినాదం అండి. సో 2007లో ఈ నినాదాన్ని స్టార్ట్ చేసిన మన సిఎండి సార్కి ఒకసారి మనం గ్రాండ్ క్లాప్స్ ఇద్దాం. సో ఫ్యూచర్ పెట్టుకొని 2040 సంవత్సరం వరకు మినిమం 1,00,000 మందికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వాలి అనే ఒక గట్టి సంకల్పం పెట్టుకొని దాని పట్ల 17 సంవత్సరాలుగా నిర్విరామంగా సార్ వర్క్ చేస్తున్న తీరుకు నిజంగా చెప్పాలంటే చాలా చాలా అభినందనీయం అండి. సో మనం ఇందులో ఒక భాగస్వామ్యం అయినందుకు, సో ఆల్రెడీ ఇప్పటికీ మనం 19,800 మందికి ఇలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చామండి మన ఆర్గనైజేషన్ ద్వారా. సో ఫ్యూచర్లో కూడా మనకు 16 సంవత్సరాల ఫ్యూచర్ ఉంది ఇంకా. సో ఈ ఆర్గనైజేషన్కి 1,00,000 మందికి మనం రీచ్ అవ్వాలనే ఒక గట్టి సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. సో ప్రతి ఒక్కరు మనలాంటి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆర్థిక స్వాతంత్రం పొందడం కోసం, సో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వేచ్ఛను పొందండి. సో మనం ఏంటంటే ఫ్రీడమ్ మూమెంట్ అనేది అందరికీ తెలుసు. 1947 బిఫోర్ జరిగిందంతా కూడా చాలా మంది ఫ్రీడమ్ మూమెంట్లో భాగస్వామ్యాలు అయ్యారు. బట్ ఈరోజు ఎవరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నారు. సో చాలా మంది ఉన్నారండి, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనకు ఒక మంచి అవకాశం దొరకట్లేదు మన ఆర్థిక స్వాతంత్రం పొందడానికి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి. సో ఇలాంటిది ఒక ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతుంది అని కూడా చాలా మందికి తెలియదు బయట. సో అందరినీ ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళందరికీ చెప్పండి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఇక్కడ మనం ఫినాన్షియల్గా ఫ్రీడమ్ పొందడానికి ఒక మంచి అవకాశం ఉంది. సో మీరు రండి. సో మా లక్ష్యం ఉంది 2040 వరకు మేము 1,00,000 మందికి ఇలాంటి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నాము అని మీరు మీ వంతుగా మీ సహాయం చేసినప్పుడే, ప్రతి ఒక్కరు మీ తరపున కూడా ఒక 10 మంది, ఒక 20 మంది ఆర్థిక స్వాతంత్రం పొందినప్పుడే దేశానికి మనం ఒక రకంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం తీసుకునే ఏదైతే ఇన్కమ్ ఉందో ఇది కూడా మన దేశానికి ట్యాక్స్ బెనిఫిట్, అంటే ట్యాక్స్ కూడా మనం కట్టుతున్నామండి. సో మనం చేసే ఏదైతే ఉందో వర్క్ చాలా అంటే మన దేశానికి కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటున్నాం. సో అది కూడా TDS కటింగ్స్తో తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకు బంగారు తల్లి ట్రస్ట్ అనేదండి. సో దేశంలో ఎవరికి లేనటువంటి ఒక మంచి అది తీసుకున్నారు సారు. సో రియల్లీ అప్రిషియేట్ థింగ్ అండి బంగారు తల్లి అనేది. సో నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బంగారు తల్లి ట్రస్ట్ అండి. నాకు ఒక పాప ఉంది. సో నేను ఆ బంగారు తల్లిలో మన బ్రాండింగ్ ఏదైతే వీడియో ఉందో అది చూసిన రోజు నాకు కనెక్ట్ అయిపోయింది బీబీజీ. సో అంటే ప్రతి బంగారు తల్లిని కూడా మనం ఎంపవర్ చేయాలి, 20,00,000 మందికి మనం ఎంపవర్ చేయాలని ఒక విజన్ పెట్టుకున్న కంపెనీతో నేను వర్క్ చేయబోతున్నాను అనే ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నానో, సో అదే ఎగ్జైట్మెంట్తో నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. సో ఇలాంటి బంగారు తల్లి కూడా మనం కూడా ఎంపవర్మెంట్ చేసి భాగస్వామ్యం అవుతున్నాం మనం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా గర్వకారణమైన విషయం అండి. సో యాజ్ ఎ బీబీజీ అసోసియేట్ ఆర్ లీడర్ మీరు చాలా రియల్లీ చెప్తున్నాను, అప్రిషియేట్ థింగ్. సో మీరు ఇందులో నిల్చోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. సో మీరు మీ ఫస్ట్ సక్సెస్ ఇక్కడే పొందారు.
సో ఇలాగ మనం 2040 వరకు కూడా 1,00,000 మందికి రీచ్ అయ్యే వరకు మనం ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మూమెంట్ని ఆపొద్దు అనేసి అందరికీ నేను పేరు పేరున కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో